నమో హాయ్ ఫ్రెండ్స్, తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాం. కార్లు బస్సులు అయితే లేట్ అయిపోతుంది, అలానే ఎప్పుడు బైక్ మీద అయితే రాలేదని ఈసారి బైక్ మీద వచ్చామట. అక్కడ మనకి చెక్కింగ్ కూడా చాలా తొందరగా అయిపోయింది. స్టార్ట్ అవుతున్నాం. ఒకసారి చూడండి తిరుమల కొండ. చూడండి పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూడండి మధ్య మధ్యలో మీకు గుళ్ళు ఉంటాయి, ఆ గుళ్ళు కూడా మీకు అన్నీ చూపిస్తాను. చూడండి పైకి ఎక్కుతుంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వచ్చేసినట్టే అంత హ్యాపీ అంత హ్యాపీ ఉందన్నమాట. అలా ఉంది. చూడండి ఇక్కడ మనకి దూరం అయిపోయింది కానీ దగ్గర చెక్ చేస్తే వెంకటేశ్వర స్వామి ఫేస్ కనిపిస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గణేష్ గుడి వచ్చింది. మనం ఎప్పుడైనా ముందు ఎక్కడికైనా గుడికి వెళ్ళేటప్పుడు ముందు అయితే గణేష్ని దర్శించుకుంటాం కదా. ఇప్పుడు అవి వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుందాం. చూడండి విఘ్నేశ్వరుని దర్శించుకుని అయితే వచ్చేసాం. ప్రసాదం కూడా ఇచ్చారు, కూడా తినేద్దాం. చూడండి వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి చూడండి కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. చూడండి వరసిద్ధి వినాయక స్వామి దర్శనం అయితే అయిపోయింది కానీ ఇంకా ప్రసాదం తినడం అయితే మాత్రం తొందరగా అవ్వట్లేదు ఇక్కడ మా ఆయన గారికి. చూడండి వినాయకుని దర్శించుకున్నాక చూడండి అక్కడ వెంకటేశ్వర స్వామి ఫేస్ కనిపిస్తుంది. చూడండి చూడండి వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి, అవి కూడా చూద్దాం నడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కపిలవనం అన్నమాట. బటర్ఫ్లైస్ అయితే చాలా ఉన్నాయి. చూడండి నెక్స్ట్ వచ్చేది భీష్మవనం. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్కన మనకి కిందకు చూస్తుంటే వ్యూ ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, జెంట్సే చూడండి ఫ్రెండ్స్, జెంట్సే డ్రైవింగ్ చేస్తున్నారు అనుకున్నాను కానీ లేడీస్ కూడా ఇక్కడ కొండపైన డ్రైవింగ్ చేస్తున్నారు. చూడండి చూడండి లేడీస్ కూడా తగ్గేదే లేదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం పైనుంచి తీసుకుంటే వ్యూ ఎంత బాగుంది. చుట్టూ కొండలు పైకి సీతానాయక గోవింద శిల పరిపాలక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. చూడండి మధ్యలోనే కలర్ ఫ్లవర్స్ మాట. టర్నింగ్ ఎంత బాగుందో. నైటే వర్షం పడిందండి, అందుకే పొద్దునకి ఒక పక్క చల్లగా, ఎండలోకి వెళ్తుంటే వేడిగా. ఈ చెట్లకి చల్లదనానికి మాత్రం చాలా చల్లగా అనిపిస్తుంది. కొంచెం ఎండలోకి వెళ్ళినప్పుడు వేడి వస్తుంది, కానీ క్లైమేట్ అయితే ఓకేనండి ఇవాళ. చూడండి టర్నింగ్స్ అంతా బాగుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అందరూ ఆగి దండం పెట్టుకుంటున్నారు. ఏంటని చూస్తే చూడండి, జూమ్ చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి ఫేస్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. గోవింద గోవింద అనండి, గోవింద. చూడండి, మా హస్బెండ్ అయితే వాళ్ళ మమ్మీకి కూడా చూపిస్తున్నారు అనమాట. गोविंदा नीचे खाली नाक दिख रही, अगर ऊपर से देखे तो ऊपर वाली नाक, नीचे वाली చూడండి ఫ్రెండ్స్, దారిలో ఈ చెట్టు చూడండి భలే ఉంది. చెట్టే అంత అందంగా ఉంటే పువ్వులు చూడండి ఇంకా ఎంత బాగున్నాయో. వైట్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట. ఎందుకంటారా, డ్రెస్ వేసుకున్నాను కదా, ఆ దారిలో ఆగు మరి ఈ వైట్ పూలకి వీడియో తీస్తున్నా. గరుడాద్రి వనము చూడండి, టోల్ గేట్ స్టార్ట్ అయింది. టోల్ గేట్ దగ్గరికి వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి గుడి స్టార్ట్ అవ్వగానే మనకి పక్కనే పనస చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ చెట్టు దగ్గరికి వస్తేనే స్మెల్ వచ్చేస్తుందండి. కాయలు అయితే అయిపోయామట, అందుకే స్మెల్ వస్తుంది బాగాని. చూడండి, ఇప్పుడు దాకా ఫ్రీగానే వచ్చాం కానీ ఇక్కడ మొత్తం రష్ అయిపోయింది. కార్లు, బస్సులు, బైకులు కూడా ఎక్కువనే అయిపోయాయి. చూడండి, ఎక్కడ చూసినా జనం జనం జనం. తిరుపతి అంటేనే జనం, అందులోకి సమ్మర్ కదండి, జనం. చూడండి, వెంకటాద్రి నిలయం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వరాహస్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నమాట. ముందుగా వరాలు ఇచ్చే వరాహస్వామి దగ్గరికి వచ్చిన తర్వాతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంట. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చెప్తున్నారు. దానికోసం మేము ముందు వరాహస్వామి దగ్గరికి వెళ్తున్నాం. వరాహస్వామి విశ్రాంతి భవనం చూడండి, గోశాల ఇది. చూడండి ఫ్రెండ్స్, వరాహస్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాం. చూడండి, జనం అస్సలు ఖాళీ కూడా లేదు, ఫుల్ జనం ఉన్నారు. వరాహస్వామి దర్శనం అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే తిరుపతికి వచ్చేసిన తర్వాత అక్కడ ప్రసాదం టికెట్లు తీసుకున్నాం. ప్రసాదం టికెట్ తీసుకుని టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకోవాలి. మా హస్బెండ్ అయితే లైన్లో ఉన్నారు. లడ్డు తీపై చూడండి, ఈ దారి శిలాతోరణం శ్రీవారి పాదాలకు దారంటండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. పాదాలు ఇదే. చూడండి, ఈ రోడ్లో అయితే ఎవరు లేరు. ఈ రోడ్లో అయితే నాకు భయం వేస్తుంది ఏంటో, కానీ గోవిందా గోవిందా అనుకుంటే వెళ్ళిపోవడమే. ఆ 7 కొండల వాడే చూసుకుంటాడు అన్ని. చూడండి, ఫారెస్ట్ ఎంత బాగుంది. చెట్లు చూడండి ఎంత పొడుగున్నాయో.
చూడండి, టర్నింగ్స్ చూడండి ఎలాగున్నాయి. रांग इथपर्यंत आहे. रांगच आहे इथपर्यंत. तिकडूनच रांग सुरुवात. ఫోటో తీయనుకున్నా. ఫ్రెండ్స్, ఇంకో శ్రీవారి పాదాల దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయిపోయినాక కిందకు వస్తే ఈ చెట్లు చూడండి. ఈ చెట్లన్నీనండి మొన్న మా అత్తయ్య గారు లదాఖ్ వెళ్ళారన్నమాట. లదాఖ్ వెళ్ళినప్పుడు వీడియోలో చూపించారు. ఆ వీడియోలో చూపించి ఇక్కడ రాగానే శ్రీవారి పాదాల ఎదురుగుండానే ఇంతంత చెట్లు అన్నమాట. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. వీటికి ఒక ఫ్లవర్ టైప్ వస్తుందండి. ఇవండి, ఇవి పెద్దగా అవుతాయి అన్నమాట. సైజు ఎంతెంత సైజు అయితే మా ఇంట్లో కూడా ఉన్నవి. ఇవి చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఇవి విడుస్తాయి అన్నమాట. విడిచి ఇదంతా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది ఫ్లవర్ లాగా. అది మళ్ళీ మనం వాటర్లో పెడితే మొత్తం ఇలాగా దగ్గరికి అయిపోతుంది. వాటర్లో తీసేసిన తర్వాత మొత్తం ఇలా విడిచిపోతుంది. చూడండి, స్టార్టింగ్ ఇలా ఉంటాయి. ఇది అయిపోయినాక ఇంకో ఇలా అండి, మొత్తం విడిచిన తర్వాత ఇంకో ఇలాగ ఉంటుంది అన్నమాట. దీని మీద మనం కలర్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇవి ఇంకా చాలా చిన్న సైజ్ అండి. అక్కడ లదాఖ్లో ఇంకా వేరే చోట అయితే మనకి చాలా ఎంతెంత బిగ్ సైజు ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఇలా మీకు చూడాలనిపిస్తే ఈసారి తిరుపతి వచ్చినప్పుడు శ్రీవారి పాదాల దగ్గరికి అయితే ఖచ్చితంగా రండి. అక్కడికి వచ్చిన తర్వాత డే టైంలో అయితేనే రండి. డే టైంలో అయితేనే మనకి శ్రీవారి పాదాలు దర్శించుకున్నాక స్ట్రైట్ ఉంటుంది మనకి అన్నమాట. ఇక్కడ అంది చూసుకోవచ్చు. అదే నైట్ అయితే మనం ఇక్కడ రావడానికి కూడా అవ్వదు మనకి. ఈసారి తిరుమల వచ్చినప్పుడు మాత్రం శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చి ఒకసారి ఇది కూడా విజిట్ చేయండి. ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ వెళ్తున్నమాట. పైనుంచి అయితే కిందకి వెళ్ళాలని లేదు కానీ వెళ్ళక తప్పదు, వెళ్ళాలి. మళ్ళీ ఇంకో 3 నెలల్లో రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ కిందకి వెళ్దాం. మాకైతే దర్శనం అయిపోయింది. కానీ ఇంకా చూడండి ఎంతమంది నడుస్తూ వస్తున్నారో కింద నుంచి. వీళ్ళంతా వాళ్ళేమాట. ఎంత జనం ఉన్నారండి. ఈ సమ్మర్కి మొత్తం పిల్లల నుంచి పెద్దలు ముసలోళ్ళు అందరూ అన్నమాట. ఒక్కరు కాదు, మొత్తం ఫ్యామిలీలు వచ్చేసేయమంటే చాలా రష్గా ఉంది. మీకు ఆల్రెడీ నేను ముందే చూపించాను వీడియోలో. అసలు కూర్చోడానికి నుంచోడానికి కూడా ఖాళీ లేదని అంత జనం అయితే ఉన్నారు. అందరూ దేవుడి కోసం. అదే వెంకటేశ్వర స్వామి మహిమ. ఎంత జనం ఉన్నా దర్శనం అవుతుంది, కానీ ఓపికతో ఉండాలి. నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ఫ్రెండ్స్, రిటర్న్ వెళ్ళిపోతున్నాం కదా. పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది.